సో ఫస్ట్ కమ్స్ సాల్వేషన్. మొదటిగా సాల్వేషన్ వస్తుంది. అంటే మొదటిగా రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ భూమికి పంటనిస్తాడు, నీ జేబులో డబ్బులు ఇస్తాడు, నీ నోటికి తిండినిస్తాడు. హీస్ టెల్లింగ్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, అంటే ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని చూసి వారికి మన్నాని ఇచ్చాడు, వారికి బండలో నుంచి నీరు ఇచ్చాడు. వారి చికెన్ కావాలంటే, వారికి మాంసం కావాలంటే దేవుడు ఇట్లా ఆకాశంలో నుంచి ఇట్లా పక్షుల్ని పంపించి వారు మాంసం తినేలాగా చేశాడు. గాడ్ హ్యాస్ గివెన్ ప్రొవిజన్ అంటూ ఇజ్రాయెల్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఈ ఆఖరి దినములలో కూడా నా పిల్లలకు, ద పీపుల్ హూ ఆర్ మై చిల్డ్రన్, వాళ్ళకి నేను ఇప్పుడు ఏమైపోయిందంటే జనాలకి ఆత్మీయత ఎందుకు లేదంటే వారి దగ్గర డబ్బులు లేవు కాబట్టి. సో పీపుల్ ఏంటంటే జనాలు దేవుడిని వెంబడించక లేదా దేవుని యొక్క సన్నిధికి రాక దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ద ల్యాండ్. ఎందుకంటే వీరికి ఎట్లాగైపోయిందంటే దే వాంట్ టు బీ పుట్ టు ఆనర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. వారు మనుషుల ఎదుట సిగ్గునొందకూడదు అని, వారు కష్టంగా చదువుకోవాలని లేదా బాగా ఎక్కువ పని చేయాలని దే ఆర్ పర్స్యూయింగ్ దిస్ మనీ. ఓకే, దే పర్స్యూ టు లివ్ అ బెటర్ లైఫ్. పట్టణాలకి ఎందుకు వస్తున్నారు? ఓకే, మంచి మంచి కంపెనీస్. దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దీస్ పీపుల్? అదే దేవుడు అంటున్నాడు, ఓకే ఇంకా చాలు, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది చాలు, ఇనఫ్ ఆఫ్ యూ వర్కింగ్ దీస్ మెనీ ఇయర్స్, ఇనఫ్, ఇంకా ఇంత మీరు పర్స్యూ చేసి మీ లైఫ్ని పురుగులు తినేసింది చాలు. ఇంకా ఏమైపోయిందంటే వీరికి డబ్బులు వచ్చేసి లేదా దే ఆర్ సాటిస్ఫైడ్, వీరు ఇంకా పని చేయని అవసరంలా. నేను వెన్ యునో డబ్బులు లేని వారికి డబ్బులు విలువ తెలుసు, డబ్బులున్న వారికి డబ్బులు విలువ లేదు అని తెలుసు. ఓకే, డబ్బులు లేని వారికి దే నో ద వాల్యూ ఆఫ్ మనీ, డబ్బులు ఉన్న వారికి డబ్బుల్లో విలువ లేదని తెలుసు. ఓకే, నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఐ మెట్ సో మెనీ రిచ్ మెన్. చాలా 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 వాళ్ళకి భయంకరమైన డబ్బులు, దే డోంట్ కేర్, వారికి ఆ డబ్బులలో విలువ లేదు అని తెలుసు. మనమేమో కార్ని బాగా రుద్దుకుంటా ఉంటాం. మేబీ దీస్ పీపుల్ దే పార్కింగ్ లాట్లోకి వెళ్ళిన ప్రతిసారి వెనకకి గుద్దేస్తారు, గుద్దిన తర్వాత ఆపుతారు. దే డోంట్ కేర్ అబౌట్ ద మనీ. ఎందుకంటే దేవుడికి ఏం తెలియపరచాలందంటే వాళ్ళ పిల్లలకి, నువ్వు తిన్న తర్వాత నీ కడుపు నిండా నువ్వు సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఇన్ యువర్ స్పిరిట్ యూ విల్ సెన్స్ దట్ దేర్ ఇస్ స్టిల్ సంథింగ్ ల్యాకింగ్. సో ఇప్పుడు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి ఏం ప్రార్థనలు చేస్తారంటే, నాకు డబ్బులు కావాలి, నాకు విడుదల కావాలి, నాకు ఉద్యోగం కావాలి, మాకు ఈ అవసరాలు ఉన్నాయి, మాకు ఈ పెళ్ళి కావాలి. దే ఆస్క్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ నార్మల్ థింగ్స్. కానీ దేవునితో వివాహము కావాలని పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్. పీపుల్ ఆర్ నాట్ సేయింగ్ ఓకే ప్రభువా నాకు నీ స్వరము వినాలని ఉంది, ప్రభువా నాకు నీ సన్నిధిలో ఉండాలి. ఇట్లాంటి ప్రార్థనలు చేయట్లేదు అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఫస్ట్ నేను నీకు తృప్తిని ఇచ్చేస్తాను, ఐ విల్ గివ్ యూ ద సాటిస్ఫాక్షన్. నీకేం కావాలి? తినాలనుందా? ఓకే తినేసాయి. నీకేం కావాలి? నీ టైం వేస్ట్ అయిన సంవత్సరాలన్నీ నీకు రిడీమ్ కావాలా? ఓకే ఐ విల్ రిడీమ్ ఇట్ ఫర్ యూ. నేను నీకు అన్నీ అనుగ్రహించేస్తాను. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ. నీకు మన్నా కావాలా? పొద్దున సాయంత్రం రాత్రికి సరిపోయే తగ్గ మన్నా నేను ఇచ్చేస్తాను. ఐ విల్ గివ్ యూ. యూ వాంట్ వాటర్? ఓకే కమ్ టేక్ ఇట్. దెన్ యూ షాల్ నో దట్ ఐ యామ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ దేర్ ఇస్ నో అదర్. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు. పెంటికాస్ట్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు యూ. దిస్ ఈజ్ లైక్ అ మ్యారేజ్ యూనియన్ బిట్వీన్ గాడ్ అండ్ ద చిల్డ్రన్. అంటే ఇప్పుడు ఏమైందంటే దేవుడు నన్ను చూసి, ఓకే శరత్, యూ ఆర్ అ స్పెషల్ జనరేషన్ ఫర్ మీ అబవ్ ఎవ్రీబడి ఎల్స్. ఇంకా నన్ను ఎవరు అనుకోకున్నా నా దృష్టిలో దేవుని యొక్క నిబంధన బతుకున్నన్ని సంవత్సరాలు నేను దేవునికి స్పెషల్, ఐఎమ్ అ స్పెషల్ ట్రెజర్ అని దేవుడు వాగ్దానం ఇచ్చేయమంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడు నా ఆత్మని నీ మీదకి వేస్తున్నాను. పాత నిబంధనలో 19వ అధ్యాయంలో ఏమైందంటే, నిర్గమకాండం 19వ అధ్యాయం, దేవుని యొక్క ఆత్మ సీనాయి పర్వతం మీద ఉంది.
మనుషుల మీదకి రాలా. సీనాయి పర్వతం మీద ఉంది, అక్కడ అంతా ఒక పెద్ద బౌండరీ లైన్ వేసాడు మోషే. ఎవరు రాకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు రాకూడదు అంటే నీ పాపం వల్ల, బికాజ్ ఆఫ్ యువర్ సిన్. ఎవరు రావడానికి వీల్లేదు, ఎవరు దేవుని యొక్క సన్నిధి వినడానికి వీల్లేదు, లేదంటే దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వచ్చి తాకడానికి వీల్లేదు. ఓన్లీ మోసెస్. మోషేకి చెప్తున్నాడు, మళ్ళీ ఇది రెండోసారి దేవుడు చెప్పేది, మోషే గో అండ్ టెల్ దీస్ పీపుల్. వీళ్ళకి ఏమని వార్నింగ్ ఇవ్వంటే, వీళ్ళు పర్వతం దగ్గర రాకూడదు, వీళ్ళు కొండ దగ్గరికి రాకూడదు. ఒకవేళ యాజకులు వస్తున్నారంటే దే షుడ్ కాన్సిక్రేట్ దెమ్ సెల్ఫ్ అండ్ మేక్ దెమ్ సెల్ఫ్ హోలీ, దెన్ దే కెన్ కమ్. అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభు నాకు ఆల్రెడీ చెప్పావు కదా, వాళ్ళు రాలేరు, నేను ఆల్రెడీ బౌండరీ క్రియేట్ చేసేసాను. ద పీపుల్ కెనాట్ కమ్ అప్ ద మౌంట్ సీనాయ్ ఫర్ యూ హ్యావ్ వార్న్డ్ us సెయింగ్ సెట్ బౌండరీస్. నేను ఆల్రెడీ చెప్పేశాను అంటున్నాడు మోషే. మరి మోషేకి దిగాలనిపించలేదేమో. దాని తర్వాత 24 వచనంలో అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, మళ్ళీ గో ఎనీవే అంటాడు. గో అండ్ టెల్ దెమ్. ఎందుకంటే వీరు దగ్గరికి రాలేరు, దే కెనాట్ కమ్ క్లోజర్ టు గాడ్. ఎందుకంటే అక్కడ పాపము వలన, వారు చేసే పనుల వలన, వారి యొక్క అన్హోలీనెస్ వలన దేర్ ఇస్ అ బౌండరీ దట్ ఈస్ క్రియేటెడ్. వివాహంలో దేర్ ఇస్ గోయింగ్ టు బీ రూల్స్. ఇన్ అ మ్యారేజ్ దేర్ ఇస్ గోయింగ్ టు బీ రూల్స్. గాడ్ ఈస్ సెయింగ్ ఓకే, నీకు అందుకే ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్. యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్ అదర్ దెన్ మీ. ఆయన పరిశుద్ధాత్మని సీనాయి పర్వతం మీదకు ఉంచి వీరికి పదాజ్ఞలు ఇచ్చి ఐ ఈస్ టెలింగ్ నో దిస్ ఈస్ ద మ్యారేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. ఇంకా దీస్ ఆర్ ద రూల్స్, ఇవి అన్నీ మీకు రూల్స్. కానీ ఆ రోజు ఎట్లాగైనా 3,000 మంది చనిపోతారు. వారు దే విల్ డై. పర్వతం దగ్గరికి వస్తారు, తాకుతారు, అవన్నీ చేస్తారు. మళ్ళీ లెట్స్ గో టు జోయల్ చాప్టర్ 2. జోయల్ చాప్టర్ 2. కానీ చివరి దినమునలా, ఇన్ ద లాస్ట్ డేస్ గాడ్ ఈస్ సేయింగ్, ఎందుకంటే యేసు క్రీస్తు వచ్చి ఆ బౌండరీని తీసేస్తాడు కాబట్టి. బికాజ్ జీసస్ విల్ డై ఫర్ యూ. నీకోసం ఆయన చనిపోయి నీ పాపాలని తీసేసి దేవుడికి నీకు ఉన్న ఆ యొక్క బ్యారియర్ని ఆయన తొలగించినందుకు ఇప్పుడు ఏమైందంటే నువ్వు కొండ మీదకి రావడమే కాదు, ఆ కొండ మీద ఉన్న పరిశుద్ధాత్మ అంతా మీ మీద రాగలగడానికి దేర్ ఈస్ అ వే. దేర్ ఈస్ అ వే నౌ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ కమ్ అపాన్ శరత్. సర్వజనుల మీద అంటే ఇంకా ఈ నాకు ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ మై కవెనెంట్, నా నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కని మీద. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ పాస్టర్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ వర్షిప్ లీడర్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ ప్రాఫిట్స్, నో, సర్వజనుల మీద. ఇప్పుడు నీకు దేవునితో నిబంధన కలిగిన వారివైతే దట్ మీన్స్ యు ఆర్ మ్యారీడ్ టు గాడ్. యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ పర్మిషన్ టు గెట్ యాక్సెస్ టు గాడ్. దేవునికి నీకు సంబంధం కలగాలి అంటే నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకొని అవసరంలా. దేర్ ఈస్ నో నీడ్ ఫర్ యూ టు కమ్ టు పాస్టర్ అండ్ ఆస్క్ పాస్టర్ ప్లీజ్ ప్రే. ఓకే, మేబీ దట్ ఈస్ గుడ్. విశ్వాసంలో బలహీనులైన వారికి ఓకే మంచిది. కానీ నీవు విశ్వాసము కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ జీవితం మీద ఉండి, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫర్ పర్మిషన్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, నో, యూ డోంట్ నీడ్.